హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మనం ఈరోజు 2023లో ఫస్ట్ ఐపీఓ వచ్చింది. ఈ ఐపీఓ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ ఏది, వాటి ఫండమెంటల్స్ అండ్ వీళ్ళు చేసే బిజినెస్ అండ్ ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలా, ప్రజెంట్ ఇప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియం ఎలా ఉంది, మనకు షార్ట్ టర్మ్లో రిటర్న్స్ ఎలా వస్తాయి అండ్ లాంగ్ టర్మ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇలా డీటెయిల్స్ మొత్తం చూద్దాం. ఈ కంపెనీ పేరు డివిజీ టార్క్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ అండ్ ఈ కంపెనీ మెయిన్గా వర్క్ చేసేది కార్స్లో పార్ట్స్ ఉంటాయి కదా చూడండి, కార్స్లో పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది ఈ కంపెనీ. మెయిన్గా వీళ్ళు ఏ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తుంటారంటే టార్క్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, మాన్యువల్ ట్రాన్స్మిషన్స్, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్స్, ఎలక్ట్రికల్ వెహికల్ ట్రాన్స్మిషన్స్, సింక్రనైజర్స్ అండ్ కాంపోనెంట్స్. వీళ్ళు ఈ కార్స్లో యూజ్ చేసే పార్ట్స్ మీద అయితే వీళ్ళు వర్క్ చేస్తుంటారు. వీళ్ళు ఈ కంపెనీ మెయిన్గా స్పెషలైజ్డ్ ఇన్ ట్రాన్స్మిషన్స్ అండ్ 4-wheel డ్రైవ్ సిస్టమ్స్. మెయిన్గా 4-wheeler SUVsలో యూజ్ చేసే ట్రాన్స్మిషన్స్ని వీళ్ళు ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఈ కంపెనీ 1964లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు ఆ కంపెనీ పేరు డివిజీ మెటల్ వేర్స్ అని ఉండింది. అండ్ 2016లో వేరే కంపెనీతో మర్జ్ అయిన తర్వాత డివిజీ టార్క్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్గా మారింది ఈ కంపెనీ పేరు. అండ్ వీళ్ళు సప్లై చేసే కంట్రీస్ చూస్తే USA, UK, స్పెయిన్, జర్మనీ, ఇండియా, చైనా అండ్ కొరియా. ఈ కంట్రీస్కి అయితే వీళ్ళ క్లయింట్స్కి అయితే వీళ్ళు సప్లై చేస్తున్నారు వీళ్ళ పార్ట్స్ అయితే. అండ్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మన ఇండియాలో చూస్తే పూణేలో, కర్ణాటకలో అండ్ మహారాష్ట్రలో అయితే ఉన్నాయి. వీళ్ళ క్లయింట్స్ చూస్తే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్స్ మోటార్స్, అశోక్ లేలాండ్, వీళ్ళు మన ఇండియన్ కస్టమర్స్. అండ్ మనం గ్లోబలీ చూసినప్పుడు టొయోటా, ఫోర్డ్, నిస్సాన్, GM, జనరల్ మోటార్స్, ఈ కంపెనీస్ కూడా ఉన్నాయి వీళ్ళకి క్లయింట్స్. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా కొందరు క్లయింట్స్ అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ టాప్ బ్రాండ్స్ కార్స్ అయితే వీళ్ళ క్లయింట్స్గా ఉన్నారు. వీళ్ళకి మెయిన్ పెద్ద క్లయింట్ అయితే మహీంద్రా అండ్ మహీంద్రా. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకైతే రెవెన్యూస్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఈ కంపెనీకి ఈ సెక్టర్లో అయితే మంచి గుడ్ విల్ అయితే ఉంది. అండ్ ఒక న్యూస్ ఉంది, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్స్, ఈ పార్ట్స్ ట్రాన్స్మిషన్ పార్ట్స్ అయితే ఫారిన్ కంట్రీస్లో వేరే వాళ్ళ పార్ట్నర్తో కలిసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ ఫారిన్ కంట్రీస్లో దాన్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళంట. కానీ ఇంకా రీసెంట్ టైమ్స్లో ఇంకా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అన్నట్లు ప్రమోటర్స్ అయితే చెప్తున్నారు. ఇంతవరకు ఇండియాలో అయితే ఎవరు డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్స్ అయితే ఇంతవరకు ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదంట ఇండియాలో. వీళ్ళే ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు అవుతారు వీళ్ళు. ఈ మధ్య చూస్తే ఈవీ సెక్టర్ పైన మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ ఈ కంపెనీ కూడా ఈవీ సెక్టర్ పైన వర్క్ చేస్తుంది కాబట్టి మంచి గ్రోత్ అయితే కనబడచ్చు. అదే కాకుండా వీళ్ళు మెయిన్ వర్క్ చేస్తుంది 4-wheel డ్రైవ్ సిస్టమ్స్, దట్ టు SUVs పైన ఎక్కువ వర్క్ చేస్తున్నారు. కాబట్టి రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే SUV సేల్స్ అయితే బాగా గ్రో అవుతుంది. మన మహీంద్రా మెయిన్గా చూస్తే వీళ్ళ మెయిన్ పార్ట్నర్ మహీంద్రా అండ్ మహీంద్రా, ఆ కంపెనీ ఎంత సేల్స్ గ్రో చేస్తే ఈ కంపెనీ కూడా అంత ప్రాఫిట్స్ అయితే వస్తుంది. అదే కాకుండా మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే SUV సేల్స్ అయితే బాగా గ్రో అవుతుంది. కాబట్టి ఇలాంటి కంపెనీస్ కూడా మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కంపెనీ ఫైనాన్షియల్స్ చూద్దాం. ఇయర్ బై ఇయర్ చూసినప్పుడు వీళ్ళ సేల్స్ గ్రోత్ అయితే చాలా బాగుంది. 2018 నుంచి 2020 వరకు చూసినప్పుడు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అండ్ మీరు చూస్తే నెట్ ప్రాఫిట్ కూడా గ్రో అవుతుంది బాగానే. 2018 నుంచి ఇప్పుడు 2020 చూస్తే ఆల్మోస్ట్ డబుల్ అయ్యింది ప్రాఫిట్స్ అయితే. మెయిన్ థింగ్ ఈ కంపెనీలో చూస్తే ఆపరేటింగ్ మార్జిన్ ఆల్మోస్ట్ 28% మెయింటైన్ చేస్తున్నారు. ఇది చాలా హెల్తీ మార్జిన్. అండ్ ఇట్ ఈస్ ఎ డెట్ ఫ్రీ కంపెనీ. ఈ కంపెనీకి అసలు ఏ అప్పులు కూడా లేవు కాబట్టి ఇది మంచి పాజిటివ్ పాయింట్. అండ్ కంపెనీ వాల్యుయేషన్ చూసే ముందు మనం IPO డీటెయిల్స్ చూసిన తర్వాత మనం పేరు కంపారిజన్ చేసి వాటి వాల్యుయేషన్స్ చూద్దాం. IPO ఓపెనింగ్ డేట్ March 1 నుంచి March 3 వరకు అయితే ఉంది. ఫేస్ వాల్యూ 5 per share అండ్ ప్రైస్ బ్యాండ్ 560 నుంచి 590 per share అయితే ఉంది. అప్పర్ బ్యాండ్ 590 రూపీస్ అండ్ లాట్ సైజ్ 25 shares. అండ్ PE చూస్తే 35.16, 35 PEతో అయితే వస్తుంది. అండ్ మార్కెట్ క్యాప్ 1804. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ QIBకి 75% ఇచ్చారు, NII 50%, రీటైలర్స్కి 10%. మనం 22 days చూస్తే ఓపెనింగ్ డేట్ March 1, క్లోజింగ్ డేట్ March 3, అలాట్మెంట్ డేట్ March 9, రిఫండ్ డేట్ March 10, క్రెడిట్ టు డిమాట్ March 13, లిస్టింగ్ డేట్ March 14. అండ్ రీటైలర్స్ మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,750, మ్యాక్సిమం 1,91,750. అండ్ HNI వాళ్ళకి మినిమం 2,06,500 అండ్ మ్యాక్సిమం 10,03,000. మనం పేర్ కంపారిజన్ చేసి మనం వాల్యుయేషన్స్ అయితే చూద్దాం. చూడండి పేర్ కంపెనీస్ ఇవన్నీ బాష్ కానీ, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, యునోమిందా, సోనా, BMW, ఇవన్నీ మనకి పేర్ కంపారిజన్లో కంపెనీస్ ఇవి. మీరు చూస్తే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ 66 ఉంది PE అండ్ బాష్ 38.97 ఉంది, యునోమిందా 46 ఉంది, సోనా BMW 72.15 ఉంది. ఈ కంపెనీస్లో చూస్తే బాష్ లీస్ట్ ఉంది 38.97 అయితే ఉంది. వీటితో కంపేర్ చేస్తే ఈ కంపెనీ వస్తున్నది 35 రేంజ్లో అయితే ఉంది. కానీ ఇలాంటి పెద్ద కంపెనీస్తో మనం పోల్చి చూడలేము, ఎందుకంటే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. మనం వాల్యుయేషన్ ప్రకారం చూస్తే డీసెంట్ వాల్యుయేషన్స్ అనుకోవచ్చు. ఎక్కువ కాదు మరి తక్కువ కాదు, డీసెంట్ వాల్యుయేషన్స్ అయితే ఉన్నాయి.
అండ్ మీకు చెప్పాను కదా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చాలా ఎక్కువ ఉంది కంపెనీ కానీ అది పేరు కంపారిజన్ చేసి చూసినప్పుడు వేరే కంపెనీస్ అన్నీ 11-12 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఓన్లీ సోనా BMW చూసినప్పుడు 25 ఆ రేంజ్లో ఉంది. అండ్ ఈ కంపెనీ చూస్తే 28.16. ఇది చాలా బాగుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంత ఎక్కువ ఉండడం డెఫినెట్గా ఈ కంపెనీకి అయితే మంచిది. ఓవరాల్గా మనం చూస్తే ఫండమెంటల్స్ అయితే బాగా స్ట్రాంగ్గా ఉంది. డెత్ ఫ్రీ కంపెనీ, అంతా బాగుంది కంపెనీ గురించి. అండ్ సబ్స్క్రిప్షన్ చూసినప్పుడు QIB ఇంకా జస్ట్ ఈరోజు సెకండ్ డే రోజు 0.06 ఉంది. అండ్ NIA 0.22 ఉంది. రీటైలర్స్ 1.56. టోటల్గా మనం చూస్తే 0.38 అయితే సబ్స్క్రైబ్ అయ్యారు. అండ్ జస్ట్ ఇంకా సెకండ్ డేనే. చాలా వరకు థర్డ్ డే రోజు అయితే సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ మంది చేస్తుంటారు. అండ్ గుర్తుపెట్టుకోవాలి, మనం మార్కెట్ అయితే కొంచెం డౌన్గా ఉంది రీసెంట్గా, షేర్ మార్కెట్ అయితే. సో దట్ మన సబ్స్క్రిప్షన్స్ ఎంతలా వస్తుంది అనే దాన్ని లాస్ట్ డే చూడాలి. అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే 12% రేంజ్లో ఉంది. నిన్న 10% ఉండింది, ఈరోజు 2% పెరిగి 12%కి పెరిగింది. చూడండి, నిన్న మార్చ్ 1 రోజు 60 రూపీస్ ఉంది. పర్ షేర్కి 60 రూపీస్ ప్రాఫిట్ వస్తున్నట్లుగా చెప్తున్నారు. అండ్ ఈరోజు కొంచెం పెరిగి 70 రూపీస్కి పెరిగింది. అంటే గ్రే మార్కెట్ ప్రీమియం ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుందా అంటే ఉండదు, మారుతూ ఉంటుంది. గ్రే మార్కెట్ బట్టే లిస్టింగ్ గెయిన్స్ వస్తాయంటే ఎగ్జాక్ట్గా రావు, కానీ సిమిలర్లోనే వస్తుంటాయి చాలా వరకు. ఓకే, ఫైనల్ డెసిషన్ మనం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయాలా లేదా అని డిసైడ్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్, కంపెనీ అయితే చాలా బాగుంది, ఫండమెంటల్స్ కూడా చాలా బాగుంది, గ్రోయింగ్ కంపెనీ. మనం చూస్తే వాల్యుయేషన్స్ కూడా ఓకే పర్లేదు. అండ్ మెయిన్ థింగ్ మనం చూస్తే గ్రే మార్కెట్ అండ్ 10-12% ఉంది. ఇది కొంచెం తక్కువ, గ్రే మార్కెట్ అయితే కొంచెం తక్కువ. ఒక్కొక్కసారి 10% ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఒకసారి లిస్టింగ్ టైంలో ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే అది ఒక్కొక్కసారి నెగిటివ్గా కూడా ఒక్కొక్కసారి ఓపెన్ అవుతుంటుంది. 5% డౌన్లో అలా కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ నాకు ఈ కంపెనీ పైన నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, అంతా బాగుంది చూస్తే. అండ్ గ్రే మార్కెట్ కూడా నిన్న నుంచి ఈరోజు కొంచెం 2% పెరిగింది కాబట్టి కొంచెం పాజిటివ్గానే ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. నేనైతే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎవరైనా రిస్క్ తీసుకోకూడదు అనుకున్న వాళ్ళైతే రేపు చూడండి, రేపు ఎలాగ ఉంటాయి సబ్స్క్రిప్షన్స్ చూడండి ఒకసారి. రేపు సబ్స్క్రిప్షన్స్ బాగుంటే అని QIB కానీ NIA కానీ అన్నీ కూడా 1 దాటిన తర్వాత, సబ్స్క్రిప్షన్స్ మొత్తం 1 దాటిన తర్వాత బాగుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు కొంచెం సేఫర్ ఇన్వెస్ట్మెంట్ అది. మ్యాక్సిమం నాకు తెలిసి రేపు సబ్స్క్రిప్షన్స్ అయితే చాలా బాగా వస్తుంది అనుకుంటున్నాను. యాంకర్ ఇన్వెస్టర్స్ కూడా చాలా బాగా వచ్చారు. టోటల్గా IPO అయితే నాకైతే పాజిటివ్గా అనిపిస్తుంది నాకు. అంటే షార్ట్ టర్మ్లో ఎక్కువ అమౌంట్ అయితే రాకపోవచ్చు, అంటే 10% ఆ రేంజ్లోనే రావచ్చు. అండ్ కమింగ్ టు లాంగ్ టర్మ్, నేనైతే లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయాలనుకోవట్లేదు. బికాస్ ఈ సెక్టర్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇది కూడా చాలా మంచి కంపెనీ. ఇది డెఫినెట్గా లాంగ్ టర్మ్లో కూడా యూజ్ చేయొచ్చు, కానీ నేనైతే యూజ్ చేయదలుచుకోలేదు. బికాస్ ఇలాగ చాలా IPOs వస్తుంటాయి, మన పోర్ట్ఫోలియోలు చాలా పెద్దదైపోతుంది. కాబట్టి స్టార్టింగ్ లిస్టింగ్ గెయిన్స్తో నేను ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే మ్యాక్సిమం ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను. నేను డెఫినెట్గా చెప్పాలంటే ఇది చాలా మంచి కంపెనీ. మీరు రీసెర్చ్ చేసి మీరు ఓన్ డెసిషన్ మీరు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది DVG టార్క్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ IPO గురించి డీటెయిల్స్ ఇవి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా ఎంకరేజ్ చేయండి, సో దట్ మీకు ఇంకా మంచి కంపెనీస్ అండ్ IPOs గురించి మన ఛానల్లో వస్తుంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటుంది. అండ్ ఇది మన ఛానల్, అండ్ మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.